హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారండి లాయు మెథడు అలాగే పౌడర్ మెథడు మళ్ళీ ఒకసారి చెప్పమని. సో అప్లోడ్ చేశాను ఆల్రెడీ వన్స్, బట్ అది కొంచెం స్ట్రక్ అయిందండి వీడియో, సారీ అండి. సో మళ్ళీ ఇది నేను షార్ట్ కట్లో చెప్తున్నానమ్మా. క్లియర్గా అంటే ఈ క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది, లాయో మెథడ్ కానీ పౌడర్ మెథడ్ కానీ. అయితే ఈ క్వశ్చన్ ఎలా రాయాలన్నది థియరీ పార్ట్ కూడా నేను ఇక్కడ రాశానండి. సో దీంట్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మైన్డ్ బై లాయో మెథడ్. అంటే లాయో అనే సైంటిస్ట్ ఈ మెథడ్ని డెరైవ్ చేశారండి. సో ఈ మెథడ్ డెరైవ్ చేయడానికి క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఎక్స్రే ట్యూబ్ అండి. ఈ ఎక్స్రే ట్యూబ్ నుంచి మనకి ఏమొస్తాయంటే ఎక్స్రేస్ అనేవి రిలీజ్ అవుతాయి. అసలు అంటే ఎక్స్రేసే ఎందుకు మనం తీసుకుంటామంటే దీనికి పెనట్రేషన్ డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పెనట్రేషన్ అంటే చొచ్చుకుని పోవటం అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ ఎక్స్రేస్ వచ్చేటప్పటికి ఈ రేస్ని ఎక్కడ ఇన్స్టెంట్ చేయాలంటే ఇవి రెండు లెడ్ షీట్స్ అండి. అంటే లెడ్ షీట్స్ అనేవి జనరల్గా ఎక్స్రేస్ని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి పాస్ అవ్వనివ్వదు. కానీ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే జస్ట్ ఒక పిన్ హోల్, అంటే ఈ లెడ్ షీట్కి మధ్యలో ఒక మనం పిన్ తీసుకుని హోల్ చేస్తే ఎంత ఉంటుందో అంత ప్లేస్ హోల్ చేస్తాం. సో ఈ ఎక్స్రేస్ అనేవి ఈ లెడ్ షీట్లో ఏదైతే పిన్ హోల్ ఉందో ఈ హోల్ నుంచి ట్రావెల్ అవుతాయి. అంటే ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్లో ఉన్న ఎక్స్రేస్ అనేవి ఈ రెండు లెడ్ షీట్స్ నుంచి ట్రావెల్ అయినప్పుడు సింగిల్ డైరెక్షన్లోకి ఇన్సిడెంట్ అవుతాయండి. అది కూడా ఇక్కడ అంటే మనం ఒక ప్లేట్ తీసుకుంటాం, సి అనేది ఒక క్రిస్టల్. ఈ క్రిస్టల్ మీదకి ఈ ఎక్స్రేస్ ఇన్సిడెంట్ అయ్యి అవేమవుతాయంటే మనకి ఇలాగా స్కాటరింగ్ ప్రాసెస్లో అడ్జస్ట్ అవుతాయండి. ఈ స్కాటర్డ్ ప్యాటర్న్ అంతా కూడా మనం చూడడానికి ఏంటంటే ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని ఇలా ప్లేస్ చేస్తాం. ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద మనం ఈ స్కాటర్డ్ అయిన పార్ట్ అంతటిని అబ్జర్వ్ చేస్తాం. ఈ స్కాటర్డ్ అయిన పార్ట్ అంతా ఎలా వస్తుందంటే ఒక స్పాట్స్లా వస్తాయండి. వాటిని ఏమంటామంటే లాయో స్పాట్స్ అంటాం. మళ్ళీ వీటిలో రెండు రకాలు చెప్తామండి. అది బ్యాక్ రిఫ్లెక్టెడ్ అలాగే ట్రాన్స్మిటెడ్ అని రెండు రకాలు చెప్తాం. సో ఇది యాక్చువల్లీ లాయో మెథడ్. అంటే ఇప్పుడు మ్యాటర్ ఎలా రాయాలన్నది చూడండి ఒకసారి. ఎక్స్రేస్ ప్రొడ్యూస్డ్ బై యాన్ ఎక్స్రే ట్యూబ్. అంటే ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి దేని నుంచి? ఎక్స్రే ట్యూబ్ నుంచి. ఆర్ షార్ట్ వేవ్ లెంత్, అవి చాలా తక్కువ వేవ్ లెంత్ ఉంటుందండి. ఎంతంటే 0.2 నుంచి 2 యాంగ్స్ట్రామ్స్ మాత్రమే. ఆర్ అలౌడ్ టు పాస్ త్రూ ఏ లెడ్ షీట్స్ S1 అండ్ S2. అవి ఎక్కడి నుంచి పాస్ అవుతాయి? S1 S2 నుంచి. టు బికమ్ ఏ ఫైన్ బీమ్ అండ్ షార్ప్ బీమ్. ఎందుకని? ఇక్కడ నుంచి ట్రావెల్ అయినప్పుడు మనకు వచ్చే బీమ్ ఎలా వస్తుందంటే ఫైన్ అండ్ షార్ప్, అంటే ఎగ్జాక్ట్గా ఒక సింగిల్ డైరెక్షన్లోకి వస్తుందని. దిస్ బీమ్ ఈజ్ అలౌడ్ టు ఇన్సిడెంట్ ఆన్ ఏ క్రిస్టల్ సి. ఈ బీమ్ని ఎక్కడికి ఇన్సిడెంట్ చేస్తున్నాం? క్రిస్టల్ సి మీదకి ఇన్సిడెంట్ చేస్తున్నామండి. విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ క్రిస్టల్ హోల్డర్. ఒక క్రిస్టల్ హోల్డర్లో, సి అనే క్రిస్టల్ హోల్డర్లో ఒక క్రిస్టల్ని ప్లేస్ చేసాం. దాని మీదకి ఈ ఎక్స్రేస్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద క్రిస్టల్ ద ఎక్స్రేస్ ఓర్ డైఫ్రాక్టెడ్. ఈ సి దగ్గర నుంచి మనకు పాస్ అయిన తర్వాత అవన్నీ కూడా ఏమవుతాయంటే ఎక్స్రేస్ అన్నీ కూడా ఇలా డైఫ్రాక్ట్ అవుతాయి. అండ్ రికార్డెడ్ ఆన్ ఏ ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఇలా డైఫ్రాక్ట్ అయిన ప్యాటర్న్ అంతటిని ఏం చేస్తామంటే మనం ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద రికార్డ్ చేస్తాం. బికాస్ ద ఎక్స్రేస్ పెనట్రేట్ ఇన్ టు ద క్రిస్టల్ అండ్ ఆర్ స్కాటర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ అటామిక్ డైఫ్రాక్షన్ సెంటర్స్. ఏవైతే ఈ స్కాటర్డ్ అయినవి ఉన్నాయో పార్ట్, ఈ డైఫ్రాక్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ అటామిక్ సెంటర్స్ ఉంటాయండి. అవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద అబ్జర్వ్ చేస్తాం. The diffraction pattern consists of a crystal spot surrounded by concentric circular spot. అంటే ఒకటి సెంట్రల్ పార్ట్, దాని చుట్టూరు కూడా ఒక సర్కిల్ షేప్లో ఇలా స్పాట్స్ అన్నీ వస్తాయండి. ద సిమెట్రిక్ ప్యాటర్న్, సిమెట్రిక్ అంటే ఒక రెగ్యులర్ ఆర్డర్లో వస్తాయి. సిమెట్రిక్ ప్యాటర్న్ ఆఫ్ ఏ స్పాట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ లాయో స్పాట్స్. ఏదైతే సిమెట్రిక్ స్పాట్స్లో ఉంటాయో అంటే ఒక రెగ్యులర్ ఆర్డర్లో ఉంటాయో పర్టికులర్ ఆర్డర్లో వాటిని లాయో స్పాట్స్ అంటాం. Each spots in a layo pattern corresponds to an interference maximum for a set of crystal plates satisfying the Bragg's condition. అంటే ఇక్కడ వచ్చే ఈ లాయో స్పాట్స్ ఏదైతే ఉన్నాయో
అవన్నీ కూడా మనకి ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయంటే బ్రాగ్స్ లా కండిషన్ని సాటిస్ఫై చేస్తాయండి. ఆల్రెడీ మీకు బ్రాగ్స్ లా అంటే తెలుసు, n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta. సో n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta ఈక్వేషన్లో n లాంబ్డా అనేది మ్యాక్సిమం కండిషన్ అండి. అందుకే ఇంటర్ఫిరెన్స్ మ్యాక్సిమం అన్నది ఇందులో సాటిస్ఫై చేస్తుంది అని దాని మీనింగ్. నెక్స్ట్, క్రిస్టల్ ఓరియంటేషన్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ద స్పాట్స్. ఏదైతే మనకి క్రిస్టల్ ఓరియంటేషన్ ఉందో దాన్ని ఈ స్పాట్స్ బేస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామండి. నెక్స్ట్, ఈచ్ స్పాట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ఏ పర్టిక్యులర్ ప్లేన్ యూజింగ్ యూజింగ్ స్పెషల్ చార్ట్స్. ఈ స్పెషల్ చార్ట్స్ బేస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అవి కూడా ఏంటంటే the Greeningar chart is used for the back reflection pattern, Lenoir chart for the transmission pattern. అంటే యాక్చువల్లీ ఈ చార్ట్ యూస్ చేసి మనకి పర్టికులర్గా ప్లేన్స్ ఎలా వస్తున్నాయి, బ్రాగ్స్ల కండిషన్ ఎలా సాటిస్ఫై చేస్తుంది అన్నది ఈ రెండు చార్ట్లు వాడతామండి. రెండు చార్ట్లు ఏంటంటే ఇప్పుడు క్రిస్టల్ నుంచి మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కొంత బ్యాక్వర్డ్ జరుగుతుందండి, కొంత ఫార్వర్డ్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ జరిగిన దాన్నేమో ఈ గ్రెనింగర్ చార్ట్ని యూస్ చేస్తాం. ఫార్వర్డ్లో అంటే ట్రాన్స్మిటర్ జరిగిన దాంట్లో లెనహార్డ్ చార్ట్ని యూస్ చేస్తాం. ఇది బ్యాక్ అంటే ఇటువైపు అండి, ఫార్వర్డ్ అంటే ఇటు సైడు. అంటే బ్యాక్వర్డ్ అంటే మనకి ఈ సి దగ్గర నుంచి బ్యాక్ వెళ్తుంది కదా, సి దగ్గర నుంచి బ్యాక్ వెళ్ళింది దేనికి మధ్యలో వస్తుంది, ఎక్స్రేకి సికి మధ్యలో వస్తుంది. ట్రాన్స్మిటెడ్ వచ్చేటప్పుడు దేనికి మధ్యలోకి వస్తుంది, సికిని ఫోటోగ్రాఫ్కి వెళ్ళేటికి మధ్యలో వస్తుందండి. సో అదే మ్యాటర్ ఇక్కడ రాసి ఉంటుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, దేర్ ఆర్ 2 ప్రాక్టికల్ వేరియంట్స్ ఆఫ్ ద లాయూ మెథడ్. రెండు మెథడ్స్ ఉంటాయండి, ప్రాక్టికల్ మెథడ్స్. ఒకటి బ్యాక్ రిఫ్లెక్షన్, రెండోది ట్రాన్స్మిషన్ మెథడ్. బ్యాక్ రిఫ్లెక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ బ్యాక్ రిఫ్లెక్షన్ అనేది దేనికి మధ్యలోకి వస్తుంది, బ్యాక్ అంటే సి దగ్గర నుంచి వెనక్కి వెళ్తుంది కదా. ద ఫిలిం ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఎక్స్రే సోర్స్ అండ్ ద క్రిస్టల్. ఎక్స్రేకి సికి మధ్యలో బ్యాక్ రిఫ్లెక్షన్ వస్తుందండి. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ లాయూ వచ్చేటప్పటికి ద ఫిలిం ఈజ్ ప్లేస్డ్ బిహైండ్ ద క్రిస్టల్ టు రికార్డ్ బీమ్స్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద క్రిస్టల్. అంటే క్రిస్టల్ తర్వాత మనకి వచ్చే పార్ట్, దాన్ని మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేస్తాము. ఎక్కడ రికార్డ్ చేస్తాం, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద రికార్డ్ చేస్తాం. ఇది ట్రాన్స్మిటెడ్. సో రెండు అర్థమైంది కదండి. నెక్స్ట్, అసలాంటి లాయూ మెథడ్ ఎందుకు వాడతాం అన్నది ఇక్కడ చూడండి. అడ్వాంటేజెస్ ఆఫ్ లాయూ మెథడ్. దీని యొక్క అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ చెకింగ్ ఓరియంటేషన్ ఆఫ్ ద క్రిస్టల్ అండ్ దేర్ క్వాలిటీ. దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఓరియంటేషన్ ఎలా ఉన్నది అన్నది ఈ లాయూ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అండి. సెకండ్ అడ్వాంటేజెస్ చూడండి, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ అనలైజింగ్ స్పెసిమెన్స్ దట్ ఆర్ థిక్ ఆర్ లార్జ్. ఏదైతే మనకి స్పెసిమెన్ ఉందో, లాయూ స్పాట్ స్పెసిమెన్ ఉందో అది జనరల్గా మనకి థిక్గా ఉందా లేకపోతే లార్జ్గా ఉందా అన్న దానికోసం, అంటే స్పెసిమెన్ అంటే ఈ ఏదైతే క్రిస్టల్స్ ఉన్నాయో అవి థిక్గా ఉన్నాయా లార్జ్గా ఉన్నాయా అన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. దేని బేస్ చేసి అంటే ఆ లాయూ స్పాట్స్ బేస్ చేసి. అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ సింగిల్ క్రిస్టల్ ఓన్లీ. అయితే మనకి క్రిస్టల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి, కానీ ఇది ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ క్రిస్టల్కి మాత్రమే డిటర్మైన్ చేస్తుంది. దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా, అంటే దాని ఓరియంటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఓన్లీ సింగిల్ క్రిస్టల్కి మాత్రమే ఈ లాయూ స్పాట్ అనే దాన్ని యూస్ చేసి చెప్పగలం. ఇవి యూజెస్ అండి, అంటే మెరిట్స్. అలాగే డీమెరిట్స్. ఈ పాయింట్ తెలిస్తే మనకు డీమెరిట్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది సింగిల్కి మాత్రమే ఒబే అవుతుంది, మిగిలిన దానికి ఒబే అవ్వదు అన్నది ఒక డ్రాబ్యాక్ అవుతుంది. ఆ డ్రాబ్యాక్ని మనం సెకండ్ పాయింట్లో రాసామండి. చూడండి, లిమిటేషన్స్ ఆఫ్ ఏ లాయూ మెథడ్. లిమిటేషన్స్ అన్న డ్రాబ్యాక్ అన్న ఒకటే. చూడండి ఒకసారి, ఇట్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్
qualitative analysis because the wavelength of the X-ray beam that is causing a specific spot is unknown. ఇక్కడ మనం యూస్ చేసే ఎక్స్రేసే చాలా మినిమం వేవ్ లెంత్ తీసుకుంటున్నామండి. సో దానివల్ల ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంటే దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలాగే ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ సింగిల్ క్రిస్టల్. ఆల్రెడీ ఇక్కడ మనం సింగిల్ క్రిస్టల్ ఓన్లీ మనం చెప్పగలం. అండ్ జనరేట్ కాంప్లెక్స్ ప్యాటర్న్ ఫర్ ఏ పాలీక్రిస్టలిన్ మెటీరియల్స్, అంటే రిమైనింగ్ ఇది ఓన్లీ సింగిల్కి మాత్రమే అవుతుంది, రిమైనింగ్ వాటికి మనం చెప్పలేం క్లారిటీగా. అలాగే లార్జ్ క్రిస్టల్ సైజ్ ఈజ్ నీడెడ్, అంటే ఇక్కడ ఏదైతే మనము సి అనే దాన్ని వాడుతున్నామో అది చాలా పెద్దగా ఉండాలండి, లార్జ్ సైజులో ఉండాలి. అలా ఉంటే మాత్రమే మనం ఈ లాయో మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది లాయో మెథడ్ అండి. దీన్ని అంటే ఏదైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో, అంటే సింగిల్ కోటే చెప్తాం, మిగిలిన దానికి చెప్పలేము. అలాగే క్రిస్టల్ సైజ్ చాలా పెద్దది తీసుకోవాలి, ఏవైతే ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయో, అలాగే క్వాలిటేటివ్ అనాలిసిస్ని మనం దీంట్లో క్లారిటీగా చెప్పలేం కదండి. సో వీటిని రెక్టిఫై చేయడానికి ఇంకొక మెథడ్ ఉందండి, దాన్నే పౌడర్ మెథడ్ అంటాము. సో ఫస్ట్ నేను ఇది చెప్పాను కదా మీకు, థియరీ కూడా ఎలా రాయాలనేది చెప్పానండి. పక్కా క్వశ్చను లాయో మెథడ్, పౌడర్ మెథడ్ రెండిట్లో నుంచి గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుందండి. సో వీడియో చిన్నగా చేస్తున్నాను, మీరు ఇది కంపల్సరీ చదవండి. నెక్స్ట్ నేను అది పౌడర్ మెథడ్ దాన్ని వేరే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.